అండి. నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పబోతున్నాను. మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో నుంచి కూడా మనం ఈ బిజినెస్ చేయొచ్చు అనమాట. అంటే మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటదనమాట. మీకు ఒక స్టోర్ ఉండదు. మీ దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉండవు. కానీ మీరు బిజినెస్ అనేది రన్ చేయొచ్చు అనమాట. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి ట్రస్ట్ వర్తీ. అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్‌కి ట్రస్ట్ ఉంటే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారనమాట. అలా. సో మనకేంటంటే మన సర్కిల్‌లో మనం బిజినెస్‌ని ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయొచ్చు. ఇది రీసెల్లర్ బిజినెస్. అండ్ రీసెల్లర్స్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో గానీ, లేకపోతే ఎవరన్నా హోల్‌సేలర్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర కానీ, ఇలా వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళు ప్రొడక్ట్స్ అనేవి తీసుకొని మార్జిన్ ప్రైస్‌కి వీళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. సో, ఇది ఎవ్వరైనా బిజినెస్ చేయొచ్చండి. మీరు ఒకవేళ అబ్బా! నేను ఇంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతదా? అంటే ఇంత ఎస్టిమేషన్ ప్రైస్ చెప్పేసి భయపడిచ్చేసారే అని అనుకునే వాళ్ళు స్టార్టింగ్ మీరు కస్టమర్‌ని ఇలా కూడా మీరు అట్రాక్ట్ చేయొచ్చు. మీ యొక్క ప్రొడక్ట్స్‌ని ఫస్ట్ ఏం ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మీరు వాట్సాప్ బిజినెస్‌లో గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో మీ యొక్క బిజినెస్‌ని మీరు రన్ చేసుకొని, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని మీరు మార్జిన్‌తో మీరు అమౌంట్ సంపాదించి కస్టమర్స్ మీకు గెయిన్ అయిన తర్వాత మీరు బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకందరికీ ఇది ఒక శుభవార్త అనుకోవాలి. సో, మీరు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేయలేకపోయినా కానీ ఇలాంటి రీసెల్లర్ బిజినెస్‌ని మీరు చేయొచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక బొటిక్ ఉంది. లేకపోతే శారీ షాప్ ఓనర్ ఉన్నాడు. ఇంకా ఏదైనా మెటీరియల్స్ వాళ్ళ దగ్గర బల్క్‌లో ఉంటాయి. హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి. సో, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్‌ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి అని చెప్పేసి ఈ రీసెల్లర్ బిజినెస్ అని ఇన్వైట్ చేశారనమాట. సో, వీళ్ళేం చేస్తారు, రీసెల్లర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రోడక్ట్‌ని వాళ్ళ సర్కిల్‌లో వాళ్ళకి సేల్ చేస్తారనమాట. ఇప్పుడు ఏంటి, నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. దానికి ఒక 100% ఉందనుకో, నేను 110% పెట్టేసి నేను దాన్ని సేల్ చేస్తాను. 110% కాదు. నేను ఇంకా ఫస్ట్‌లో నా బిజినెస్‌ని మంచిగా గ్రో చేసుకోవడానికి నేను ఒక రూ. 5 లాభంతో అయినా నేను వర్క్ చేయొచ్చనమాట. చేసి నా బిజినెస్‌ని గ్రో చేసుకొని నువ్వు ఇంకొక బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద స్కోప్ అండి. మీరు ఇలా కూడా చేయొచ్చనమాట. మీకు కస్టమర్స్ చాలా మంది ఉంటారు. మీకు ట్రస్ట్ బేస్ అనేది కూడా చాలా మంచిగా ఫార్మ్ అవుతుందనమాట. ఇప్పుడు సపోజ్ ఒక బొటిక్ ఓనర్ ఉన్నారు. సో, ఈ బొటిక్ ఓనర్ దగ్గర చాలా స్టాక్ ఉంటుందనమాట. అంటే రెడీమేడ్ డ్రెసెస్ కానీ, లేకపోతే వాళ్ళు హోల్‌సేల్ డ్రెసెస్ ఏదైనా సేల్ చేస్తున్నా ఆ డ్రెస్ కానీ, లేకపోతే డిజైన్ చేస్తున్నా గానీ, సో, వీటన్నిటిని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రీసెల్లర్స్ అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. దాంట్లో వీళ్ళు ఎవరైతే బిజినెస్ ఓనర్స్ లైక్ రీసెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ దీంట్లో యాడ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రోడక్ట్‌ని వాళ్ళకి పంపిస్తారనమాట. ఒక ప్రైస్ ఇచ్చేసి ఇది ఇంత. నువ్వు దానికి ఎంతైనా మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా మార్జిన్ యాడ్ చేసుకొని నువ్వు నీ సర్కిల్‌లో వాళ్ళకి ప్రోడక్ట్ అనేది సేల్ చేయాలి. మీరేంటంటే యూనిక్ ప్రొడక్ట్స్ తీసుకొని యూనిక్‌గా అంటే మీరు నార్మల్‌గా అన్ని ప్రొడక్ట్స్ తీసుకొని సేల్ చేయకుండా మీరు క్లాతింగ్ అనుకోండి. క్లాతింగే తీసుకొని మీరు క్లాతింగ్ పైనే మీ బిజినెస్ కాన్సంట్రేషన్ అని పెట్టేసి దాన్ని మీరు డెవలప్ చేస్తూ వెళ్ళాలనమాట. అంటే మీరు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటే. సో, మీరేంటంటే యాక్చువల్‌గా ఒక క్లాతింగ్ బిజినెస్ తీసుకున్నారనుకోండి. అంటే ఇప్పుడు బొటిక్ దగ్గరికెళ్లారు. అండ్ బొటిక్ దగ్గర నుంచి మీరేం చేస్తారంటే ఇట్లా మీరు డీలింగ్ మాట్లాడుకుంటారనమాట. అంటే వాటెవర్ ఇన్ ఆన్‌లైనే వాళ్ళకి కాల్ చేసేసి అంటే ఇలా నేను రీసెల్లర్‌గా నేను ఉండాలనుకుంటున్నాను అని అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక గ్రూప్‌లో యాడ్ చేస్తారు. అండ్ అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు షేర్ చేస్తా ఉంటారనమాట. అంటే ఒక శారీ ప్రైస్ ఎంత, ఒక అవుట్‌ఫిట్ ప్రైస్ ఎంత అని చెప్పేసి. అప్పుడు మీరేం చేస్తారంటే దాన్ని మీ సర్కిల్‌లో మీరు సెల్ చేస్తారు. ఒక ప్రాఫిట్ మార్జిన్ పెట్టేసేసుకొని. మీరు రీసెలర్ బిజినెస్‌ని ఎలా వర్కౌట్ చేయాలి అనంటే, ఇప్పుడు సపోజ్ మీషో ఉంది, గ్లో రోడ్, షాప్ 101. సో, ఇవన్నీ కూడా మనం యాక్చువల్‌గా వీటన్నిటిలో కూడా మీకు ఒకవేళ మీషో అయితే మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. సో, నేను మీషో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరేంటంటే దాంట్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే యాక్సెసరీస్ గానీ, లేకపోతే మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్. సో, చాలా డిఫరెంట్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సో, మీరేం చేస్తారంటే దాంట్లో ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకి వచ్చేసి మనం బొటిక్ బిజినెస్ గురించి మనం ఆలోచిస్తున్నాం కదా! సో, మీరు ఓన్లీ క్లాతింగ్ గురించి తీసుకొని వన్స్ మీరు రీసెలర్‌గా యాడ్ అయ్యారనుకోండి, మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్‌గా షేర్ అవుతుందనమాట. సో, మీరేం చేస్తారు, ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు, ఒక అవుట్‌ఫిట్ తీసుకుంటారు. సో, ఈ అవుట్‌ఫిట్ అమౌంట్ ఒక 4000 అనుకోండి. మీరు దాన్ని మీ సర్కిల్‌లో వాళ్ళకి షేర్ చేయాలనమాట. వాట్సాప్‌లో గానీ, ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఇలా మీ సర్కిల్‌లో మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఎవరైనా కస్టమర్ వస్తే మీరు మీ ప్రాఫిట్ మార్జిన్‌ని మీరు యాడ్ చేసుకొని వాళ్ళకి చెప్తారనమాట. ఇప్పుడు మీరేం చేస్తారు, వాళ్ళ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మీరు అమౌంట్ పే చేస్తారు. ప్రాఫిట్ మార్జిన్ వాటెవర్ ఏందో అది మీరు తీసుకుంటారనమాట. సో, ఇలా హ్యాపీగా ఇంట్లో నుంచి వర్క్ చేయొచ్చు. బట్ ఎక్కువ మార్జిన్స్‌కి వెళ్ళకుండా మినిమల్ మార్జిన్స్‌తో వర్క్ చేస్తే
మీకు కస్టమర్ దగ్గర మీకు ఒక ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా వేరే చోట ఎక్కువగా తీసుకునే దానికంటే కూడా దీని దగ్గర కొంచెం తక్కువ ఉంది కదా, ఒక 100 రూపీస్ 150 రూపీసే కదా డిఫరెన్స్ అని చెప్పేసి మీ దగ్గర ప్రోడక్ట్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరు సప్లయర్స్కి అమౌంట్ పే చేస్తారు కదా, అప్పుడు ఈ సప్లయర్ డైరెక్ట్గా కస్టమర్కి డెలివరీ చేస్తారనమాట. లేదంటే మీరు ఇంకొక రకంగా కూడా మాట్లాడుకోవచ్చు. మీకు వచ్చిన తర్వాత మీరు కస్టమర్కి ఇచ్చేటట్లు కూడా మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. కొంతమంది అంటారు, అంటే నేను నా కస్టమర్ కదండి, నేను వాళ్ళని పంపించమంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది కదా, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందేమో ఫర్దర్గా, బట్ నాకు యూస్ఫుల్ అవ్వకపోవచ్చు అని అనేసి. బట్ లేదు, మీరు అలా చేయాలంటే మీకు తెప్పించుకొని మీరు కస్టమర్కి సెల్ చేయండి. సో అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా సప్లయరే కస్టమర్కి సెండ్ చేస్తారనమాట. ఇప్పుడు మీషో దాని నుంచి కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీషోలో మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారు, కస్టమర్కి మీషో నుంచి డైరెక్ట్గా, అంటే సప్లయర్ కదా మీషో, ఇప్పుడు ఈ సప్లయర్ దగ్గర నుంచి డైరెక్ట్ కస్టమర్కి వెళ్తుంది అనమాట. కస్టమర్కి ఈ కొరియర్ పర్సన్ తీసుకెళ్ళి ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది కొరియర్ అంటే మీషో నుంచి వచ్చిందని చెప్తానమాట. మీషో నుంచి చూస్తే దాని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మీ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈవెన్ కస్టమర్ కూడా అదే ప్రోడక్ట్ని కొనొచ్చు అనమాట. బట్ ఎవరికైతే తెలీదో వాళ్ళు ఇలా షేర్ చేసేసుకొని వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ని వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా కాకపోతే మీరు డైరెక్ట్గా కొంతమంది డీలర్స్ ఉంటారండి, హోల్సేల్ డీలర్స్ కానీ లేకపోతే ఎవరైనా సప్లయర్స్ ఉంటారనమాట. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు అలా కావాలంటే మీరు రీసెల్లర్స్గా ఉండాలి అని అనుకుంటే మీరు రీసెల్లర్స్ గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒకసారి చూడండి. మీకు కూడా ఇన్ఫర్మేషన్ చాలా బాగా దొరుకుతుంది. నేనేంటంటే జస్ట్ మీకు స్కూప్ చూపిస్తున్నాను అనమాట, రీసెల్లర్ కూడా మీరు వర్క్ చేయొచ్చు అని అనేసి. సో దాన్ని తీసుకొని మీరు ఎలా వర్కౌట్ చేయొచ్చు అనేది మీరు చూడండి. అంటే మన బొటిక్ బిజినెస్ అనేది ఇలా కూడా వర్కౌట్ చేయొచ్చు అనమాట. సో ఇలా చాలామంది అంటే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు, శారీ మ్యానుఫ్యాక్చర్స్, డ్రెస్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ కుర్తా పైజామా మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ బిజినెస్ని ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి అని చెప్పేసి ఇలా రీసెల్లర్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. సో ఈ రీసెల్లర్గా మీరు జాయిన్ అయ్యి ఇప్పుడు న్యూ ప్రోడక్ట్, ఇప్పుడు ఎవరో పర్సన్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు, ఇప్పుడు వేరే పర్సన్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు, బెంగళూరులో చెన్నైలో ఎక్కడో ఉండి వాళ్ళు రీసెల్లర్స్కి వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తుంటారనమాట. సో ఆ ప్రోడక్ట్ అక్కడ ఉందని వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఇలాంటి బిజినెస్ని హ్యాపీగా చేసుకోవచ్చు అని ఇంట్లో ఉండేసి. సో మీరు ఎక్కువ ప్రాఫిట్స్ కాకుండా మినిమల్ ప్రాఫిట్స్తో మీరు చేసుకొని మీరు కస్టమర్ని గెయిన్ చేసుకోండి. మీరు నెక్స్ట్ ఫర్దర్గా బిజినెస్ పెట్టాలి అనే ప్లాన్ ఉంటే. సో లేదు అని అనుకోండి, యాక్చువల్గా ఈ రీసెల్లర్ది ఎందుకండి తలకాయ నొప్పి, అసలు ఏం అవసరం లేదు అని అనుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ రీసెల్లర్ అంటేనే జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు మార్జిన్స్ అనేటివి మీరు తీసుకొని మీరు ప్రాఫిట్స్లో ఉండొచ్చు. బట్ అది కూడా మీరు తెలివిగా ఒక బిజినెస్ అనేది ఎలా చేయాలి అన్నది మీరు ఆలోచించి చేయాలి. దీంట్లో ప్రాఫిట్ ఏంటంటే మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాము అండ్ మనకి సప్లయర్స్ ఉంటారు, వాళ్ళు మనకి సప్లై చేస్తారు. సో మనం వచ్చేసి ప్రోడక్ట్ని కస్టమర్కి డెలివరీ చేస్తాము. సో ఈ ప్రాసెస్లో ఉంటే మీకు ప్రాబ్లం ఏమి ఉండదండి. అండ్ లేదు కొన్ని వెబ్సైట్స్లో నుంచి మీకు ప్రాబ్లం అవుతుంది అని అంటే మీరు ఇలా డిఫరెంట్గా మీరు థింక్ చేసేసి మీరు హోల్సేలర్స్ దగ్గర నుంచో సప్లయర్స్ ఎవరన్నా లేకపోతే ఏదైనా బొటిక్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద బొటిక్స్ వాళ్ళు కూడా ఇలాంటి బిజినెస్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళతో టైఅప్ అయ్యి మీరు ఇలాంటివి వర్కౌట్ చేస్తే మీరు హాఫ్ డే అయినా కానీ లేకపోతే ఫుల్ టైం అయినా కానీ మీరు కష్టపడి వర్క్ చేశారనుకోండి, మీరు కంపల్సరీగా ఈ రీసెలర్ బిజినెస్లో మీరు కంపల్సరీగా టాప్ మోస్ట్గా మీరు రన్ చేయగలుగుతారు. అండ్ దాని తర్వాత మీ కస్టమర్స్ గెయిన్ అయిన తర్వాత మీరు ఒకవేళ బొటిక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటే ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేదు ఈ బిజినెసే బాగుంది నాకు మంచిగా ఉంది అంటే మీరు దీన్ని రన్ చేయొచ్చు. బట్ మీరు ఒకవేళ ప్రోడక్ట్ అనేది తెచ్చుకొని ఇంట్లో అమ్ముతున్నారంటే అది రీసెలర్ కాదండి. అండ్ మీరు ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ప్రోడక్ట్స్ తెచ్చుకొని మీరు వేరే కస్టమర్కి అమ్ముతున్నారనమాట. దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఓనరే ఇవన్నీ రన్ చేస్తున్నారు అనుకోండి, అంటే రీసెలర్స్తో వాళ్ళు బిజినెస్ డీలింగ్స్ అనేవి జరుపుతున్నారు అనుకోండి, మ్యాక్సిమం కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు అండ్ ఆన్ టైంలో డెలివరీ అవ్వకపోవచ్చు. సో వీటన్నిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు వాళ్ళు లేట్గా కూడా మనకు రెస్పాండ్ అవ్వడం వల్ల మన బిజినెస్ అనేది లాస్ అవుతుంది. ప్లస్ ఏంటంటే కస్టమర్స్ మీరు రీసెలర్సా అండి, మీరు థర్డ్ పార్టీనా అండి, మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారండి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వేస్తూ ఉంటారనమాట. సో మనకి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ యాక్చువల్గా దీంట్లో. అండ్ ఏంటంటే
ఎక్కడి నుంచి అయితే ప్రోడక్ట్ వస్తుందో సప్లయర్స్ కూడా కస్టమర్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నుంచి కస్టమర్ వాళ్ళ దగ్గరే తీసుకుంటారు, కానీ మన మధ్యలో ఎవరైతే రీసెలర్ ఉన్నారో వాళ్ళు బకరాలు అయిపోతారు. సో ఇలా కాకుండా మీరు కొంచెం మేనేజబుల్గా చేసుకుంటే మీకు ఫుల్ టైం వర్క్ అనేది దొరుకుతుంది దీంట్లో కూడా. మరి ఇంట్లో కూర్చొని మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు కూడా. ఇలాంటి రీసెలర్ బిజినెస్ వచ్చేసి మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి మనకి జిఎస్టీ కూడా అవసరం లేదండి. హ్యాపీగా ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు. ఎవరికైతే తెలియదో ఈ రీసెలర్ బిజినెస్ అనేది ఉంది అండ్ దీని నుంచి మనం బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు అని ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఇది పెద్ద గుడ్ న్యూస్ అనమాట. సో ఈ రీసెలర్ బిజినెస్ ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ స్కోప్స్ ఇచ్చాను కదా. అంటే బొటిక్స్లో కానీ లేకపోతే హోల్సేలర్స్ కానీ డీలర్స్ ఎవరైనా ఉంటారు కదా, సప్లయర్స్. సో వీళ్ళందరి దగ్గర నుంచి మీరు కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్లోనే మీరు యాక్చువల్గా మీరు సెర్చ్ చేయండి. అంటే ఇట్లా హోల్సేల్ షాప్స్ ఎవరున్నారు, ఇలా మీరు రీసెలర్స్కి ఏమైనా ఆపర్చునిటీ ఇస్తున్నారా అని చెప్పేసి మీరు వాళ్ళకి ఒకసారి కాల్ చేసి కనుక్కొని అలా మీరు ఒక 10 మెంబర్స్ని మీరు పెట్టుకున్నారనుకోండి. 10 మెంబర్స్ మీకు డైలీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటారనమాట. మీరు దాన్ని వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందనంటే 10 మందికి తెలుస్తుంది. మీకు ఓ 10 మందిలో అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్లో ఒక 1 మెంబర్ తీసుకున్నా మీకు ఆ రోజు హ్యాపీనే కదా. అంటే మీరు ఇంట్లోనే కూర్చొని మీరు అమౌంట్స్ ఎర్న్ చేస్తున్నారు కదా. సో ఇట్ విల్ బి ప్రాఫిట్ ఫర్ యూ అనమాట. అట్లీస్ట్ మీరు ఆ ట్రస్ట్ అనేది మీరు ఆ కస్టమర్ పైన మీరు పెంచుకోవాలి. అప్పుడు మీరు ఏమవుతుందంటే కస్టమర్ రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆ కస్టమర్స్ కూడా మీ దగ్గర ఉంటారనమాట. ఓకే, నేను ఇంతకుముందు ఈ ప్రోడక్ట్ కొన్నాను వీళ్ళ దగ్గర, సో బాగుంది, సో తినని నమ్మచ్చు అని ఒక ట్రస్ట్తో వాళ్ళు మీతో బాండింగ్ అనేది పెంచుకుంటారు. అప్పుడు మీ కస్టమర్స్ బిజినెస్లో కూడా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే రీసెలర్ గురించి, ఇంకా అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంది అని అంటే మీరు నా కమెంట్లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి కూడా మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను. అట్లీస్ట్ నాకు మోర్ రిక్వెస్ట్లు వచ్చాయనుకోండి, ఇట్ విల్ గివ్ బూస్టప్ ఫర్ మీ. అప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలను. ఇంకా ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. Thank you for watching.